దేవుని వాక్యంలో నుంచి నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు మార్చి చదువుకుందాం. బ్యాగ్ తగ్గించి ఫ్రంట్ పెట్టు, బ్యాగ్ కొంచెం తగ్గి, బ్యాక్ సైడ్. మొదటి అధ్యాయము ఓకే, మొదటి 4 వచనాలు. అకలియా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషన్ కోటలో ఉండగా. చదవండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, కృపగల దేవా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభు, వాక్యం మీద మాట్లాడేది మీరు. కొన్ని మాటలు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆదరించి సరిచేసి బలపరిచి సహాయపడండి. బలహీన దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ వాక్యాన్ని, మీ మాటలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, కృప అనుగ్రహించమని దయగల స్థలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయంలో అక్కడ మరి గుమ్మములు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాము. గత వారంలో మనము దాని గురించిన సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాము. అనగా యెరూషలేము యొక్క ప్రహరీ గోడ, మనం వాటి సంగతులు కొన్ని జ్ఞాపకం చేశాను. అవి బైబిల్లో మాత్రం కొన్ని కొలతలు ఉండవు. బైబిల్ ఉండే కొలతలు ఇంటర్నల్గా మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో దేవాలయము కొలత మాత్రము అక్కడ మనం చూడగలం. ఆర్థిగా ఇవన్నీ కూడా ప్రహరీ గోడ ఎత్తు అవి ఆర్థిక మనం చూస్తూ వచ్చాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో మందిరానికి సంబంధించిన ఓన్లీ అన్న కొలతలు ఉంటాయి. 60 మూరల పొడవు, 20 మూరల ఎడెలుపు, 30 మూరల ఎత్తు గలది. 3 అంతస్తులుగా బాగా యెరూషలేము గురించి మనం అక్కడ చూడగలం. 60 మూరలు అంటే 90 అడుగులు పొడవు. అనగా మూరకు అడుగున్నర లాగా మనం తీసుకుంటే 1.5 ఫీట్గా ఎన్ని వస్తుంది? 60 మూరలు అంటే 60 అడుగులు, 60 అర్ధలు 30, 90 అడుగులు మందిరమే ఉంటుంది. 60 మూరలు ఉంది కదా పొడవు, 90 ఫీట్లు, 90 ఫీట్స్. తర్వాత 20 మూరలు వెడల్పు అంటే 20 అడుగులు, 20 అర్ధలు 10, 30 అడుగులు వెడల్పు లోపల దేవాలయం. తరువాత 30 మూరలు ఎత్తు, 30 అడుగులు, 30 అర్ధలు 15 అడుగులు, 45 అడుగులు 45 ఫీట్స్ ఎత్తు. ఇలాగా దేవాలయం యొక్క లోపల కొలతలు అవి. ఇక ప్రహరీ గోడ నుంచి ఆ చివరి వరకు ఏంటి, ఆ 10 దినాల్లో
అవి హిస్టరీల కొలతలు అవి. కాబట్టి మనం వాటిని గురించి గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాము. ఎవరి కాలంలో కట్టబడింది? సొలొమోను యొక్క కాలంలో. ఆ తర్వాత నెబుకద్నెజరు కాలంలో యెరూషలేము అనగా మరి కాల్చబడిన సందర్భము మనము చూస్తూ వచ్చాం. క్రీస్తు పూర్వము 586 ఆ ప్రాంతాల్లో. తరువాత మరలా జెరుబ్బాబెలు వాళ్ళే అనగా ఎఫ్రాయిం యొక్క పెద్దలు, యూదా పెద్దలంటే వారి ద్వారా కట్టబడడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. తర్వాత నెహెమియా, ఎజ్రాల ద్వారా కట్టబడింది. అది మరలా టైటస్ పడగొట్టాడు అనేది మనం చూసాం. అనగా 70వ క్రీస్తు పూర్వంలో అనగా ఆయన పడగొట్టిన సందర్భాలు. ఈ రీతిగా మరి మనము యెరూషలేమును గురించిన సందర్భంలో 12 గేట్లు మనము మొదలుపెట్టాం. అనగా మొదటి యొక్క గేటు మనం రండి అనగా ఈ గేట్లు మాత్రం మనము అనగా జ్ఞాపకం చేసుకుందాము. నెహెమియా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. నెహెమియా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. ఇటు చదవండి. ప్రధాన యాజకుడైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టించాలి. ఇక్కడ ఆగుదామండి. 12 గుమ్మాలు ఉన్నాయి. అయితే ఇప్పుడైతే ప్రజెంట్ 8 గుమ్మాలే అనగా అక్కడ యూజ్ అవుతున్నాయని కూడా అందాజుగా మరి వాళ్ళు వెళ్ళిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. కొన్ని గుమ్మాలు మూయబడ్డాయి అనగా కొన్ని గుమ్మాలు సరిగా లేదు. తూర్పు గుమ్మం అయితే పూర్తిగా మూయబడింది. అది తర్వాత మనం ఆ ధ్యానంలోకి వచ్చినప్పుడు అనగా అది ముందుగానే బైబిల్లోనే రాయబడింది, మూయబడును అని. యేసుకేలు గ్రంథం 44లో ఆ గుమ్మం కాడికి వచ్చినప్పుడు మనము చూద్దాం. దేవుని వాక్యంలో ఆ 12 గుమ్మాలు, మొదటిది గొర్రెల గుమ్మం. ఈ వర్తమానాలు అయ్యేటప్పుడు 12 గుమ్మాలు పేర్లు ఎవరు చెప్తారో చూద్దాం. చూడకుండా చెప్పాలా. 12 గుమ్మాలు అందరు చెప్తే ఏం చేయలేను. 12 గుమ్మాలు పేర్లు. మొదటి గుమ్మం ఏంటి? బ్రదర్ చెప్తారు. రెండో గుమ్మం చూసుకొని చెప్తున్నట్టుకున్నారు. మత్స్యపు గుమ్మం. మూడోది పాత గుమ్మం. నాలుగోది లోయత్ గుమ్మం. ఐదోది పెంట గుమ్మం. ఆరోది దార గుమ్మం. ఏడోది నీటి గుమ్మం. ఎనిమిదోది గుర్రపు గుమ్మం. తొమ్మిదోది తూర్పు గుమ్మం. పదోది మిప్కాదు గుమ్మం. పదోది ఎఫ్రాయిము గుమ్మం. 11వది బందీ 12వది బందీ గుమ్మం. కాబట్టి గుమ్మాలు ఒక్కొక్కటి ఆత్మీయమైన పాఠాలు మనకి నేర్పిస్తాయి. వాటిని జాగ్రత్తగా మనం ఒక బుక్ పెట్టుకొని ఆర్థిక జ్ఞాపకం మనకు రాసుకోవడం కూడా మంచిది. మొదటి గుమ్మంలోనికి మనం ప్రవేశిస్తాం. ఈ 12 గుమ్మాలు మరలా పరలోకానికి కూడా 12 గుమ్మాలని చెప్పాను. ప్రకటన గ్రంథం 21 వచనం. అనగా ఆ ప్రాకారానికి 12 గుమ్మములు కలవు. నేను ఆ మాట చెప్పాను. ఈ గుమ్మాల అనుభవాలు మనకుంటే ఆ గుమ్మాల్లోకి మనము 21:12 చదవండి ఒక్క మాట. చాలండి. ఆ ప్రాకారానికి ఎన్ని? 12. ఇది ఆత్మీయంగా జాగ్రత్తగా వింటూ మనం ముందుకు వెళ్ళాలా. ఆ 12 గుమ్మాల్లోకి లేక ఆ గుమ్మాల్లోకి వెళ్ళాలంటే మనం ఈ గుమ్మాల అనుభవాలు కలిగి ఉండాలా. ఈ గుమ్మాలు నేర్పించే పాఠాలు మన జీవితంలో ఉండాలి. ఇప్పుడు గొర్రెల గుమ్మం. ఏం గుమ్మం చెప్పండి? గొర్రెల గుమ్మం. దీన్ని ఎవరు కట్టారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎవరు కట్టారు ఈ గుమ్మం అంటే దేవుని వాక్యంలో అక్కడ చదవండి. ఎల్యాషీబు తన సహోదరులు. అంత మాత్రం చూడండి. 3:1 ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మము కట్టారు. కాబట్టి ఈ గుమ్మానికి ఒక ప్రత్యేకత ఉంది.
కొన్ని గుమ్మాలు చూస్తేనేమో తాళములు చెప్పాలా, కొన్ని గుమ్మాలు ఉన్నాయి. ఇప్పుడు మచ్చపు గుమ్మం చదవండి, 3వ వచనం. మచ్చపు గుమ్మము కట్టిరి, దూలములు ఎత్తి, తలుపులు నిలిపి, తాళములు కడియలు. ఏ గుమ్మానికి? మచ్చపు గుమ్మానికి. ఈ కొన్ని గుమ్మాలకు గడియలు తాళాలు ఉన్నాయి, ఈ గుమ్మానికి లేదు. ఈ గుమ్మానికి ఉన్నాయా? ఈ గుమ్మానికి గడియలు తాళాలు ఏమి లేవు. అనగా ఈ గుమ్మం ప్రత్యేకత వేరు. పిల్లరా, ఇది ఎప్పుడు కూడా తెరవబడే ఉంటుంది. దాని అర్థం అది. అన్నిటికీ ఉన్నాయి, ఇంకా ఒకటి కొన్నిటికి లేవు. కానీ మనం ఎటు చూస్తే ఈ గుమ్మానికి ఆ ప్రత్యేకత. ఈ గుమ్మానికి మరి ఎందుకు గొర్రెల ద్వారము అని పెట్టారంటే, మనం దేవుని వాక్యంలో మనకు తెలుసు, ఈ గుమ్మముకుండా ఆ దినాల్లో అనగా గొర్రెలను తీసుకొని వెళ్ళేవాళ్ళు. జాగ్రత్త గమనించండి. ఏం తీసుకెళ్ళేవాళ్ళు అనగా బలులు అర్పించడానికి ఈ గుమ్మం ద్వారా తీసుకెళ్తారు. 12 గుమ్మాలు ఉండేవి కదని ఏ గుమ్మం అంటే ఆ గుమ్మం గుండా గొర్రెలు తీసుకెళ్లరు, ఈ గుమ్మం గుండానే గొర్రెలు తీసుకెళ్తారు. అందుకు దానికి ఏం పేరు పెట్టారు? ఇక ఎవరైనా పాప పరిహారార్థం కొరకు, ఆర్థిక బలులు అర్పించేదాని కొరకు, అనగా ప్రత్యక్షపు గుడారంలో జరిగినట్లుగా ఆ గుడారంలో జరిగినట్లు యెరూషలేములో కూడా బలులు అర్పించేవాళ్ళు. ఆర్థిక దీనికి గొర్రెల గుమ్మమని పేరు పెట్టారు. ఆ యెరూషలేములో అనగా బలులు అర్పించేవాళ్ళు. మీకు అర్థం కావడానికి 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 5వ వచనం. సొలొమోనే ఎన్నో అర్పించాడు. చూడండి, 2 క్రానికల్స్ చాప్టర్ 7 verse 5. 2వ దినవృత్తాంతములు. రాజైన సొలొమోను ఎన్నంట? 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు బలులుగా అర్పించాడు. చూడండి, అన్ని బలులు ఆయన అర్పించాడు. ప్రార్థన చేసి ముగించినాక, ప్రభువుని గణపరచడం అయినాక 7వ అధ్యాయంలో ఉంది, సొలొమోను తాను చేయు ముగించినప్పుడు బలులు యెరూషలేములో బలులు అర్పిస్తారు. పాప పరిహారార్థం కొరకు, ఆ తర్వాత కృతజ్ఞత కొరకు, ఆ తర్వాత వాళ్ళు మొక్కుకున్న వాటి కొరకు ఆ దినాల్లో ఏమర్పించేవాళ్ళు? బలులు అర్పిస్తారు. కాబట్టి ఇప్పుడు గొర్రెలు ఆర్థిక ఈ గుమ్మము గుండానే యెరూషలేములోకి తీసుకొని వెళ్ళి ఆ బలిపీఠం మీద ఏమి చేసేవాళ్ళు? బలులు అర్పించేవాళ్ళు. అందుకనే ఈ గుమ్మానికి గొర్రెల గుమ్మం అనే పేరు. ఒక్కొక్క గుమ్మానికి ఉన్న పేరు, వాటి అర్థాలు మనం నెమ్మదిగా చూద్దాం. ఇప్పుడు ఈ గుమ్మము ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకన్నాడు, నేనే ద్వారమును అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనములో నేనే ద్వారమును అన్నాడు ప్రభు. కాబట్టి ఆయనే గొర్రెల గుమ్మము కూడా. ఆ తర్వాత ఆ గొర్రె పిల్ల కూడా ఎవరో కాదు, ఆ గొర్రె పిల్ల కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యోహాను సువార్త 1:29 రాసుకోండి మాటలు. 1:29. ఇదిగో లోక పాపములను. పిల్లరా, ఇప్పుడు ఆ దినాల్లో పాప పరిహారార్థం కొరకు ఏమర్పించేవాళ్ళు? గొర్రెలు అర్పించేవాళ్ళు. వెళ్ళిన వ్యక్తి ఆ గొర్రె తల మీద పెట్టి ఆర్థిగా చేసినప్పుడు ఆ దోషాలన్నీ కూడా గొర్రెలకు వెళతాయి. ఇలాగ జరిగేది. ఆ తర్వాత దానిని బలిగా అర్పించేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో పాత నిబంధనలో ఇలా జరుగుతున్నప్పుడు, అందుకని లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఎవరికి ప్రత్యక్షమడి అనగా బయలుపరచబడింది యేసుప్రభు ప్రత్యక్షత? గొర్రెల లోక 2 అనగా 13, 14, 8, 9 వచనాల్లో గుర్తుపెట్టుకోండి. గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూత.
దీని అర్థం ఏంటంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక మీరు బలులు అర్పించాల్సిన అవసరము నేనే బలిగా చేయబడుతున్నాను. అందుకని యోహాను సువార్త 1:29 లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల. పిల్లరా, ఆయనే ఈ లోకానికి వచ్చి ఈ గొర్రెలన్నిటికి బదులు ఆయన బలిగా చేయబడ్డాడు. ఆయనే మన గొర్రెపిల్ల, ఆయన మన కొరకై బలిగా చేయబడ్డాడు. పాత నిబంధన పద్ధతిగానే ఉంటే ఇప్పుడు మనం ఇంటికి అనగా మనిషికి ఒక గొర్రె లేకపోతే ఎన్ని ఉండాల్సి వచ్చేది. గొర్రెలు కూడా మనం తీసుకొని రావాల్సి వచ్చేది బెరాకాకి. ఒక్కొక్కరు తీసుకొని రావాలా, చేతులు పెట్టాలా, దాన్ని వదిలిపెట్టడం కానీ లేకపోతే అనగా బలి అర్పించడం కానీ, ఇవన్నీ పాత నిబంధన యొక్క పద్ధతులు. క్రొత్త నిబంధనలు ఆయనే మన గొర్రెపిల్ల, ఆయన మనందరికి బదులు ఆయన కలవశిలులో ప్రాణం పెట్టి. ఇప్పుడు ఆ ద్వారానికి పేరు ఎందుకు వచ్చిందంటే ఆ ద్వారం గుండానే గొర్రెలు బలులు అర్పించడానికి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పిల్లారా, ఇది మనం చూస్తున్న సందర్భం. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు చెప్పండి? ఆ గొర్రెపిల్ల ఎవరు? ఇంకా ఆయనే. ఇప్పుడు ఆ ద్వారములో కూడా గొర్రెపిల్ల వెళ్ళింది, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. మనము కూడా ఆయన సంతానమే. ఒక దినాన మనం పరలోకములో ఉన్న ద్వారములోకి వెళ్ళాలంటే ప్రభు నాకు ఇచ్చిన గొర్రెల ద్వారాల గురించి చూస్తే వాటి అర్థాలు చెప్పి ఇది ఆయనే గొర్రెపిల్ల ఆయన అని చెప్పి చెప్తాం. కానీ ఇప్పుడు నేను దేవుడు నాకు ఇచ్చింది గొర్రెపిల్ల యొక్క లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే ఆ పరలోకములో మనం కూడా ఆ ద్వారంలోకి వెళ్తాం. గొర్రెపిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ గుమ్మ నేర్పించే పాఠం అది. గొర్రెపిల్ల యొక్క లక్షణాలు 7 ఉన్నాయి. 7 విషయాల్లో 3 చెప్తా. సమయాన్ని బట్టి మనం 7 చెప్పుకుంటే దరిదాపు 1:30 పడుతుంది. మళ్ళా చాలా టైం అయిందని అనుకుంటాం మనం. కాబట్టి నేను ఒక అర్ధ గంట 3 విషయాలు చెప్తాను. సమయోచితంగా మనం ముగిద్దాం. ఇప్పుడు ఆ ద్వారము అర్థమైంది మనకు. ద్వారం కూడా ఏం తీసుకెళ్తారు చెప్పండి? ఎస్, ఆ గొర్రెపిల్ల ఎవరు? ఆయనే మన కొరకు క్రొత్త నిబంధనలో చెప్పండి బలిగా. అది పాత నిబంధన బలుల కొరకు కృతజ్ఞత అర్పణల కొరకు వాళ్ళు మొక్కుకొని అర్పించే సందర్భాన్ని బట్టి ఆ ద్వారం గుండానే వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. ఇన్ని ద్వారాలు ఉన్నాయి కదా, ఆ ద్వారం గుండాని అలా తీసుకెళ్లేవాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి, క్రమము అనేది ఉంది యెరూషలేములో. అవునా? క్రమము అనగా కనబడుతుంది. ఆ ద్వారం గుండానే ప్రతి ఒక్కరు వెళ్ళాల, ఆ గొర్రెలను తీసుకొని వెళ్ళాల. కాబట్టి ఈ క్రమంలో కూడా మనము నేర్చుకోవాలా. దేవుని ఇంటిలో అనగా మన జీవితాల్లో ఇవన్నీ కూడా ఎంతో అవసరం. ఇప్పుడు గొర్రెపిల్ల నేర్పించే అనగా పాఠం ఏంటంటే మనకు మొదటి మాట రండి దేవుని వాక్యంలో యోహాను సువార్త 10:4 ఈ గుమ్మము ఆ గొర్రె నేర్పించే పాఠం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. 1 అనగా కాపర్ని వెంబడించే గొర్రె పిల్ల, అది గుర్తుపెట్టుకోవాలా. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా చాలు అవి అతనిని నా గొర్రెలు నన్ను వెంబడించును. ఇంకో మాట కూడా ఉంది అక్కడ, అది సెకండ్కి వస్తాం. కాబట్టి పిల్లరా, వెంబడించుట అనగా కాపరిని వెంబడించే అనుభవం కనబడుతుంది గొర్రె పిల్లలో. ఏమని రాయబడింది? అవి అతనిని వెంబడించును అని తీసుకుందాం మొదట. కాబట్టి ఆ భాగంలో మనం చూస్తూ ఉన్నాము, గొర్రెలు ఏం చేస్తూ ఉన్నాయి? కాపరిని వెంబడిస్తూ ఉన్నాయి. కాపరిని వెంబడించుట. మనము కూడా ఈ మాటలో మనం చూస్తే ఓ మాట అనగా అవి నన్ను వెంబడించును. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో మనము చూస్తే చాలా విషయాలు రాయబడ్డాయి. కాపరిని వెంబడించుట. పిల్లారా, ఈ మాటలు కూడా మనము తీసుకోవచ్చు. దేవుని వాక్యంలో మనం ఎన్నో విషయాలు మనం తీసుకోవచ్చు. సరే, ఆ మొదటి భాగానికి మనం వద్దాం.
రండి 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమనుంది? గొర్రెలు అతని స్వరమును స్వరమెరుగును గనుక అవి అతన్ని అదే మాట 27లో కూడా చూడండి. 27లో నా గొర్రెలు నా స్వరము వినును. సరే, దీన్ని మొదట తీసుకుందాం. మొదట ఏంటంట? గొర్రెలు స్వరాన్ని వింటే ఇది జ్ఞాపకం ఇది రాసుకోండి, తర్వాత వెంబడించేది చూద్దాం. మొదట నా గొర్రెలు నా స్వరం వినును. కాబట్టి ఈ గొర్రె ఆయన స్వరాన్ని వినేదిగా ఉంది. పిల్లారా, ఆయన యొక్క స్వరాన్ని వింటా ఉంది. పిల్లారా, మనము కూడా దేవుని స్వరాన్ని మనం వినేవారిగా మనం ఉండాలి. అనగా ఆ యొక్క గుమ్మం మనకు నేర్పిస్తున్న పాఠం, ఆ గొర్రె నేర్పిస్తున్న పాఠం, నా కాపరి స్వరము నేను చెప్పండి వింటున్నాను. ఏ స్వరము నేను వినడంలా, అనగా ఏ మానవుని స్వరాలు నేను వినడంలా. మీకు 2 మాటలు చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం, ఇప్పుడు మొదటి మాట ఏంటి? అనగా కాపరి స్వరము వినే గొర్రెపిల్ల. అటా గుర్తుపెట్టుకోండి, కాపరి స్వరము వినే గొర్రెపిల్ల. ఎంతగా మనం వింటున్నాం? మన పరలోకపు తండ్రి కాపరి మాట, ఆయన స్వరము ఎంతగా మనం వింటున్నాం అనేది కూడా ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 4వ వచనం. కాపరి స్వరం వింటున్న సమూయేలు యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తం అన్నాడంతే. ఆ స్వరం వినగానే చిత్తం అన్నాడు. ఎవరు పిలిచినాడు అనుకున్నాడు? ఏలి పిలిచాడు అనుకొని ఏలి దగ్గరకు పోతున్నాడు. అప్పుడు చిన్నవాడు, బాలుడు, ఆ గ్రహింపు లేదు. ఏలికి అర్థమైంది ఏమని? అనగా ఈ బాలుణ్ణి దేవుడు పిలుస్తున్నాడని అర్థమైంది. 10వ వచనం ఇప్పుడు చదవండి. ఆయన చెప్పాడు, నిలిచి ఆ రీతిగా సమూయేలని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. అనగా సమూయేలును దేవుడు ఇక్కడ దరిదాపుగా ఎన్ని పర్యాయం పిలిచినాడు? 3 సార్లు. ఈ 10వ వచనములో మనం కలుపుకుంటే మరలా 4వ పర్యాయం కనబడుతుంది. సమూయేలును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు చెప్పండి? నీ దాసుడు. ఇప్పుడు అనగా ఆయన స్వరాన్ని వింటూ ఉన్నాడు. దేవుని స్వరం వినగానే నీ దాసుడు ఆలకిస్తున్నాను అన్నాడు. ప్రభు మనతో మాట్లాడినప్పుడు, ప్రభు మనల్ని పిలిచినప్పుడు మనము కూడా ఇలాగే జవాబు ఇవ్వాలా. ఏమని? నీ దాసురాలు ఆలకిస్తూ ఉంది, ఆజ్ఞాపించు అన్నా. ఇప్పుడేం చెప్పాలా? నీ దాసురాలు మీరేం చెప్తే చేస్తుంది. ఎవరు అన్నా? సేవకులని చెప్పండి, పెద్దలని చెప్పండి. అట్టుండాలి మనం. మేమైనా మనము వినేవారిగా ఉండాల. ఆయన స్వరమే, ఆయన మాటలే మనం వినాలా. గొర్రె నేర్పించే పాఠం ఏంటంటే, నేను నా యొక్క కాపరి స్వరాన్ని వింటున్నా. ఇంకొక మాట ఉంది యేసుకెళ్ళి గ్రంథంలో, యోహాను సువార్తలో, అన్యుల స్వరం అవి ఎరుగు. ఆ మాట చదవండి, చక్కని మాట. 10వ అధ్యాయము చదువు 5వ వచనం. అన్యుల స్వరము అవి ఎరుగు. ఎంత మంచి మాట చూడండి. గొర్రెలు అంటే ఎవరో కాదు, మనమే. యేసుకెళ్ళి 34:31. గొర్రెలంటే ఎవరో కాదు, మనమే. గుర్తుపెట్టుకోవాల మాట. అలా పోల్చాడు దేవుడు. అనగా ఆ గుమ్మములో ఆ గొర్రె వెళ్తుందంటే, అనగా కాపరి పిలువగానే ఆ రీతిగా గుమ్మంలోకి వెళ్తుంది, దొడ్డులోకి వెళ్తుంది, దగ్గరికి వెళ్తుంది. దేనికి వెళ్తుందో కూడా దానికి తెలియదు. మనము కూడా అలాగా స్వరాన్ని వింటూ అలాగా అనగా విధేయులముగా మనము వెళ్ళాలి. చదవండి, అన్యుల స్వరము అవి ఆ చక్కని మాట. అన్యుల స్వరము అవి ఎరుగో కనుక అన్యునెంత మాత్రము అది. కాబట్టి అన్యుల స్వరము అనగా ఎరగో. ఈనాడు దేవుని స్వరం ఎంతగా వింటా ఉన్నావు?
దేవుని వాక్యం ద్వారా. ఈనాడు లోకము స్వరాలు భూ సంబంధమైనవి అనగా కొన్నిసార్లు విని అనగా మనం ఆత్మీయంగా నష్టపోతాం. ఎవరు స్వరం వినాలి మనము? ఎస్, ఆ కాపరి అనగా దేవుని స్వరం. దావీదు రాయబడిన కీర్తన 23:1, యెహోవా నా కాపరి. ఆయన స్వరాన్ని వినే దావీదు. ఈ రోజున పిల్లారా, ప్రభు స్వరము మెల్లని స్వరం అనగా ధైర్యపరిచే స్వరం, ఆదరించే స్వరం ఏలియా దగ్గరకు వచ్చింది. మెల్లని స్వరం. రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో అనగా 13వ వచనంలో అనగా ఏలియా దగ్గరకు ఆ సుడిగాలిలో ఏ స్వరం అంట? మెల్లని, మిక్కిలి మెల్లని స్వరం. ఆ మాట ఒక్కటి చదవండి. మిక్కిలి నిమ్మలించు మెల్లని. ఎస్, ఈ రోజున నీ జీవితంలో కలవరములో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఆయన మెల్లని స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. అని ఏలియా భయములో ఆందోళనలో ఉన్నాడు. ఒకవేళ ఆ మెల్లని స్వరం లేకపోతే, ఒకవేళ ఉరుము లాంటి స్వరం ఒకవేళ వస్తే ఆయన భయపడిపోతాడేమో, ఆయన వణికిపోతాడేమో. మెల్లని స్వరం. అక్కడ అదే ఏలియా, అక్కడ ఉంది ఏలియా ఇచ్చట నీవేమి. ఆ మాట చదవండి. ఆ మాట బయలుదేరి గోవాకిడి దగ్గరికి రాగా ఏలియా ఇచ్చట నీవేమి అడుగగా. కాబట్టి ప్రియులారా, ఆ స్వరము ఆ తర్వాత దేవుడు ఏలియాను ఇచ్చటేమి అడుగగా. ఆయన స్వరము మనం వినేవారంగా ఉండాలా. కొన్నిసార్లు సాతాను స్వరాలు మనం వింటాము, లోకపు స్వరాలు మనం వింటాం. మన ఆది తల్లి ఎవరు? మన అవ్వ. మన అవ్వమ్మ గారు ఏ స్వరం ఏంది చెప్పాలా? సైతాను స్వరం తీయగా ఉంది. ఈ స్వరం మాత్రము ఆదికాండం 3వ అధ్యాయం 2-3 వచనాలు రాసుకోండి. ఆ అవ్వ సాతాను స్వరమిని ఏదేను వనంలోంచి బయటికి పోయింది. అవునాగా చెప్పండి. సాతాను స్వరమిని తినకూడని తిని ఏడికి పోయేవాళ్ళు? బయటికి వెళ్ళారు. ఆ స్వరము కానీ నిరాకరించుంటే, ఆ స్వరాన్ని కానీ ధిక్కరించుంటే, ఆ స్వరాన్ని కానీ అనగే మాత్రం దానికి లోపడకపోతే వాళ్ళు ఏదేను వనంలోనే ఉందిరేమో. అంతేనా? వాళ్ళని ఎందుకు బయటికి పంపించారు చెప్పండి? వాళ్ళు పాపం చేశారనేది ఒక రీజన్. ఎందుకు పంపించారు చెప్పండి? ఎందుకు? భక్తులు తెలివైన వాళ్ళు వీళ్ళు, మనలాగనే. ఎవరు? జీవవృక్ష ఫలాన్ని కూడా తింటారు, ఇక చావే లేదు. ఇంక మనం వాళ్ళని ఏం చేయలేమని అప్పుడు దేవుడు రండి ఆయన అని ఏం చేశాడు? బయటికి. మొదట పొరపాటుకి ఈ నష్టం. ఏ నష్టం? ఏదేను వనములో నుండి బయటికి. అనగా దేవుడు కలుగజేసింది అనగా వారు ఉండడానికే ఉద్దేశము. కానీ వారి అవిధేయతను బట్టి వారు ఆధిక్యతను కోల్పోయారు. లోబడక, వినక, స్వరము అనగా లెక్క చేయక, ఆర్థిక వారి జీవితంలో దేవుని యొక్క మాటలు ఏమాత్రం వినక పెడచెవిని పెట్టి సాతాను స్వరాన్ని విని తెలిసి కూడా చెప్పింది కదా ఒకసారి దేవుడు మమ్మల్ని ఏముంది అక్కడ ముట్టొద్దని చెప్పాడు, సస్తారని చెప్పాడని తెలిసి కూడా ఎవరు అవ్వమ్మా ఏం చేసింది? చక్కగా తిని తాను చెడిని కోతి అంటే ఇక ఎగురుకుంటా పోయి ఆయన కూడా ఇవ్వాలనుకొని పోయి ఆయన కూడా ఏం చేసింది? కాబట్టి సాతాను స్వరం మనం వినకూడదు. ఇప్పుడు రండి మార్కు సువార్త 5 రండి. ప్రభు అన్నాడు వారి మాటను అనగా నువ్వు వినొద్దు. అధికారిత అంటాడు త్వరగా 5వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 5:35. ఆయన ఇంకను కొందరు వచ్చి ఎందుకు శ్రమ పెడతావు? ఎస్, వారు చెప్పిన మాట, వారి స్వరము, వారి మాటలు. అది దేవుని మాట విన్నప్పుడు మనకు దీవెన ఆశీర్వాదాలు.
దేవుని మాటలు విన్నప్పుడు మనకు ఆశీర్వాదం. ఒకవేళ వారి మాట వినుంటే ఆ కుమార్తె బ్రతికేది కాదేమో. వారి మాటలు లక్ష్య పెట్టొద్దు, నా మాట నువ్వు విను. ఈరోజు ఎంతగా వింటున్నాం, ఆయన స్వరం ఎంతగా వింటున్నాం, ఆయన మాటలు ఎంతగా వింటున్నాం. నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతగానో వాటిని అప్లై చేసుకుంటున్నావు, ఎంతగా నిరాకరిస్తున్నావు. ప్రభు ఇదిగో ఇది వద్దంటాడు, ప్రభు ఇదిగో అనగా ఇది అవసరం లేదంటాడు. దానిని అనగా వింటూ వెళ్ళిపోయిన వారిగా ఉంటాను. నా గొర్రెలు అన్నిలో స్వరం అవి అనగా సాతాను యొక్క మాటలు మనం వినకూడదు. ప్రభు మాటలు వినాలా, దేవుని వాక్యం వినాలా. ఆర్థికంగా మన జీవితంలో స్వరాన్ని ఇక్కడ వింటూ ప్రభువులో ఉన్నప్పుడు ఒక దినాన ఆయన స్వరం మనము వింటాం. ఆ మాట చదవండి, 1 కొరింథీ 15:52. 15:52 చదివి రెండో భాగంలోకి వద్దాం. 15:52. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను. మనం అందరం నిద్రించము కానంటే అర్థం చేసుకోండి. అనగా ప్రభు వచ్చేటప్పుడు మనం ఇలా ఉండొచ్చు. నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున. చూసారా ఎప్పుడు మోగిద్దంట? అదే ఎప్పుడు మోగిద్దంటే కడబోరు మోగిద్ది. ఒక్క నిమిషంలో రెప్ప అసలు రాకడ అట్టుంటుంది. ఇప్పుడు అట్లా వచ్చేసింది అనుకోండి, ఒకవేళ ఏమైనా సిద్ధపాటు లేదనుకో ఇక్కడే ఆరాధన చేసుకోవాలి. ఇక ఏం నవ్వుతుంది, అంతే కదా మరి. ఇక్కడే ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఎడవబడితే ఇక్కడే ప్రార్థన చేసుకోవాలా. ఎడవబడతామా లేదా? ఎడవబడటానికి ఆస్కారాలు ఉన్నాయి. ఆ గుమ్మంలో ప్రవేశించాలంటే ఇక్కడ దైవ స్వరం సరి చేసుకోవాలా, నూతనపరుచుకోవాలా. దేవునికి అన్నీ తెలుసు. నీ జీవితంలో ఒకవేళ నువ్వు చేసేయి ఎక్కడ నీలో లోకమో అనగా అవిధేయతో శరీరము పాపపు క్రియలుంటే ఆ దేవుడికి ఏం తెలుసులే, ఇతరులకి ఏం తెలుసులే అని ఆయన స్వరం వినబడుతున్నా, ఇదిగో ఈ లోపం ఉంది నీలో, ఇదిగో నువ్వు ఇప్పుడు అనగా సరి చేసుకో, దీన్ని వదిలిపెట్టు అని, ఇది మంచిది కాదు అని ప్రభు మాట్లాడుతున్నా కానీ దాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే యెరూషలేము గుమ్మం కాదు, ఆ గుమ్మం దగ్గర కూడా లేవు. అవునా కదా? ఆ గుమ్మం దగ్గర కూడా మనం అడుగు. ప్రభు అంటాడు, అప్పుడు అక్రమము చేయవర్లారా మీరెవరా? అయ్యో మేము ఇంత ప్రార్థన చేసామయ్యా బెరాకల్లో, ఇలాగ అనగ చేసాం, అలా చేసాం, మీరెవరో నాకు తెలియదు. ఎంత అనగా పరిస్థితి. అందుకే ప్రభు రక్తంతో ఏం కావాలా? కడగబడాలా. అనగా ఆయన స్వరం వినకుండా ఎన్నోసార్లు లోక సంబంధమైన స్వరాలు, ఎన్నోసార్లు సాతాను స్వరం, ఎన్నోసార్లు లోకంలోకి వెళ్ళిపోయి, ఎన్నోసార్లు ఆ రీతిగా అనగా పడిపోయిన స్థితి. ఈ రోజున దైవ స్వరం అనగా నిన్ను నూతనపరచాలని, నిన్ను అనగా నూతన అమైన విధానంలోకి దేవుడు తీసుకురావాలని కోరుతుంది. ఇంకా మన సమయం చాలు. కీర్తనలో ఒక మాట ఉంది, కీర్తన 29లో రండి. ఆ స్వరం ఏం చేస్తుందో రెండో మాట మాత్రమే చెప్తాను అనుకుంటే ఈరోజు. రండి, 29వ కీర్తనలు ఉంటుంది కదా, లేళ్లను విరుచును అండి. 29 ఎస్ 29నా? 29 8వ వచనం చూడండి. అగ్ని జ్వాలలు 7వ వచనం. యెహోవా స్వరము, ఈడాగుదాం. ఆయన స్వరము చాలా రకాలు ఉన్నాయి. మెల్లని స్వరం ఉంది, అగ్ని లాంటిది కూడా ఉంది. మెల్లంది కాడ మెల్లంది కావాలా, అర్థం చేసుకోండి. అగ్ని కాడ అగ్ని లాంటిది కూడా కావాలా, దహించేసేయాలా. అగ్ని లాంటి ఏముంది అక్కడ? యెహోవా స్వరము అగ్ని జ్వాలలను. ఎందుకంటే నీలో ఉన్న అనగా పాపము, చెడుతనము, అవిధేయత, తిరుగుబాటు అనగా దీనిని కాల్చివేయాలంటే ఏం కావాలా? అగ్ని. అంతేనా? యెషయా 6వ అధ్యాయంలో యెషయాలో ఉన్న అపవిత్రతను ఏం కాల్చేసింది చెప్పండి? అగ్ని. అది కూడా అవసరం. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలా, ప్రభా ఇదిగో ఈ యొక్క అనగా పరిస్థితి, నా లోపం ప్రభు ఎవరో తెలియదు కానీ నాకు తెలుసు. అనగా ప్రభు నా లోపం, ప్రభు నా యొక్క అనగా శరీరము, పాపము, అవిధేయత, సనుగులు, కొనుగులు, ప్రభా ఇదిగో వారి మీద, వీరి మీద, లేకుంటే మీ మీద ప్రభా సనిగి కొనిగిన
అనగా స్వభావం నాలో ఉంది. అయ్యా మీ అగ్ని జ్వాలలతో నన్ను ఏం చేయాలా? కాల్చి 2 కొరింథీ 7:1 శరీరమునకును ఆత్మ కలిగిన కల్మషం లేదంటారా? మాటలు, తలంపులు, క్రియలు రాదా? వచ్చిందని ఏం చేయాలా చెప్పండి? ప్రభు రక్తంతో ఏం చేయాలా? కడుక్కోవాలి మనం. ఇక కొన్నిసార్లు కొంతమంది అమ్మో నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, ఇలా చేశానని కొంతమంది అలాగనే వాత వేయబడి మనసాక్షితో ఉంటాం. కొన్నిసార్లు ప్రభు బలలో కూడా పాలు పొందము. కానీ ఈరోజు ఆయన మెల్లని స్వరం, అది అగ్ని లాంటి స్వరముగా నిన్ను కడగడానికి, నీలో ఉన్న మస్టును కాల్చివేయడానికి అనగా స్వరము. నా గొర్రెలో గొర్రె పిల్ల ఆయన స్వరాన్ని వినేది. ఈ రోజున మనము కూడా ఆయన స్వరాన్ని వింటూ ఆర్థిక రక్తంలో మనం ఏం చేయాలా చెప్పండి? కడగబడాలా. గొర్రెల గుమ్మము నేర్పించే మొదటి అనుభవం గొర్రె. నేను కాపరి స్వరము వింటున్నాను. దేవుని వాక్యంలో ఎంతోమంది పిలవగానే ఒక్క మాట చూద్దాం. 2వ తలంపు చెప్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. చిత్తం ప్రభువా, ఇలా అన్నవాళ్ళు అబ్రాం, ఆదికాండం 22:1. ఈ 2 ఎస్ వెళ్ళి చూచుటకు ఆ తట్టునకు రాగా మోషేని పిలువగా ఏమన్నాడు? ఇది గొర్రె అనగా పిల్ల లక్షణం. చిత్తము స్వరం విన్నాడు అంతే. ప్రభువా ఏందో చెప్పు. ఆదికాండం 22:1 కూడా చిత్తము ప్రభువా. అప్పుడు అబ్రాహాము కూడా ఎంత బాధలో ఉన్నాడు. ఏమో బాధలో? ఇస్మాయిల్ని ఓలిపెట్టేసిన బాధ, ఆగరను ఓలిపెట్టిన బాధలో. అప్పుడు కూడా ఆ బాధలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అనగా అబ్రామా అబ్రామా అని పిలిస్తే చిత్తము అంతే. ఏమైనా చెప్పు చేస్తాను. తిరుగుబాటు చేశాడా? నీ కుమారుని తీసుకొని ఎక్కడికి రమ్మన్నాడు? మోరియోకి రమ్మంటే ఏం చెప్తావు ప్రభువా? ఈ ఒక్క విషయంలో మాత్రం దేవా నేను లేనన్నాడా? ఎదురు మాట్లాడా? ఎదురు చెప్పాడా? ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాలా, దీనత్వంలోనే ఉంది ఆశీర్వాదం. అవునా కాదు చెప్పండి? ఆశీర్వదించాడు ఎవరో? అబ్రాముని. 22వ అధ్యాయంలో గుర్తుపెట్టుకు, ఇద్దరికి చెప్తున్నాను. మోషేను కూడా మరలా దేవుడు వాడుకున్నాడు, నడిపించాడు. ఎంతమందిని? 6,00,000 కాల్బలని. చిత్తము ప్రభు అని విధేయుడయ్యాడు. 4 అధ్యాయాలు ఐగుప్తుకు పంపించాడు. ఇశ్రాయేలును నడిపించే గొప్ప నాయకుడిని వాడుకున్నాడు. అబ్రహాము చిత్తమన్నాడు. 16వ వచనంలో అనగా ఆశీర్వదించాడు అబ్రహామును. చదవండి. చేసినందున నేను నేనేం చేస్తున్నాను? ఎస్, ఆశీర్వదించాడు. స్వరాన్ని వినాలా, లోబడాలా. ఇది మొదటి అనుభవం. ఆ గొర్రెపిల్ల నేర్పిస్తున్నది ఏంటంటే, నేను కాపరి స్వరము మరి మీరు వింటున్నారా అని ప్రశ్న. మనం వినాలా. వినకపోతే సమృద్ధిలో నుండి కోల్పోతాం. మన జీవితాలు ఆత్మీయంగా సమృద్ధిగా ఉండవు. ఏదైనా వనము లాంటి పచ్చదనము, సమృద్ధి అన్నీ కూడా మనం కోల్పోయి ఎండిపోయి దుఃఖము, బాధలు, సాతాను మాట వింటే అలా వస్తాయి. అంతేనా? దేవుని మాట, దేవుని స్వరం వినాలా. 2వ మాట చెప్పి ముగిస్తాను ఈరోజుకి. రండి, అక్కడే అనగా 10వ అధ్యాయం 27 యోహాను సువార్త. మొదటిది అనగా కాపరి స్వరం వినే గొర్రె పిల్ల. ఆ గేటు అనగా షీప్ గేటు మనకు నేర్పించేది ఏంటంటే, అనగా నేను కాపరి స్వరము వింటున్నాను. ఆ గుమ్మంలో కూడా ఆ గొర్రెలు వెళ్తూ ఉన్నాయి. అందుకని ఆ గుమ్మానికి పేరు పెట్టారు గొర్రెల గుమ్ము. అనుభవం ఉందా? గొర్రెల గుమ్ము అనుభవం మనలో ఉందా? ఏ అనుభవం మనలో ఉందో అనగా ఆలోచించాలి. 2వది 27వ వచనం. నా గొర్రెలు నా స్వరమినును
నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించు. రెండో చెప్పండి ఇప్పుడు మీరే. వెంబడించే గొర్రెపిల్ల. బా, ఎప్పుడు వెంబడిస్తుంది? స్వరం వింటేనే. ఏంది నీ స్వరం వినేది, నీ మాట వినేదంటే నువ్వేదేనికి పనికిరావు మనం. అందుకని తల్లిదండ్రుల మాట వినాలా, పిల్లలు యవనస్తులు కూడా అలాగా, సంఘములో సేవకుల మాట వినాలా, పెద్దల మాట వినాలా. అనగా ఇది ఆశీర్వాదం, దీవెనలు. మనకు దేవుడు నిన్ను కూడా అబ్రాహాములాగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో బాధలో కష్టములో ఉన్నావా, భయపడొద్దు. నువ్వు ఆయన స్వరం విను, ఆయన మాట విను. అనగా మోషేలాగా దేవుడు చేస్తాడు, అబ్రాహాములాగా దేవుడు నన్ను చేస్తాడు. అయితే మనలో కావాల్సిన ఆయన స్వరం వినేదానికి విధేయత. దేవుడు ఎవరితో మాట్లాడతాడు చెప్పండి? తిమోతి అంకుల్ చెప్పినాడు ఒకసారి. ఎవరితో మాట్లాడతాడు? వినేవాళ్ళతో మాట్లాడతాడు, అంతే. అందరితో మాట్లాడు ఆయన. ఎవరు వింటారో వాళ్ళతో మాట్లాడతారు. ఒకసారి చెప్పాను కదా, భక్తి అంకులు కూడా అంతే. నీకు చెప్పినప్పుడు వినలేదనుకో, ఇంక నీవు జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాల్సింది. ఇక అలాంటి కండిషన్లు ఉండి వెంటనే రెండో వ్యక్తికి చెప్తాడు. చెప్పాను కదా, విశాఖపట్నంలో జరిగిన సందర్భం. 4 రోజులు మీటింగ్స్ పెడితే వాళ్ళు మళ్ళా సికింద్రాబాద్కి వచ్చేటప్పుడు విశాఖపట్నంలో రైల్వే స్టేషన్లో జరిగిన సంగతి. ఆహరోన్ అనే బ్రదర్ని పిలిచి, నువ్వు వెళ్ళి టికెట్లు తీసుకో, మేము వెళ్ళి వేరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తామంటే, ఈయన డబ్బులు లేవు అని చెప్పాలి. వాస్తవంగా చెప్పాడా? లేదు. ఎస్ బ్రదర్ అన్నాడు, అంతే. వెళ్ళాడు. ఆయన బండి మీద అన్ని సూట్ కేసులు పెట్టుకొని వెళ్ళాడు. బండికి కూడా డబ్బులు ఇవ్వాలా, ఆయనకి బండికి దగ్గర ఇవ్వడానికి కూడా లేవు. అక్కడికి వెళ్ళినాక ఎవరో ఒక ఆయన వచ్చాడు. వచ్చి భక్సింగ్ గారు అనగా బృందమేనా మీరని అడిగితే, ఎస్. అయితే బండికి నువ్వు ఎద్దు. ఎంతమంది ఉన్నారు? 20 మందా? వాళ్ళకు కూడా టికెట్లు నేనే తీస్తా, నువ్వు ఎద్దంటే ఇందాక ఉంటేగా. చూసారా దేవుడు ఎట్లా సాయం చేస్తాడు? విధేయత చూపిస్తే. పాత్రలు గడగండి అంటే విధేయత చూపించాలా, ఓడవండి అంటే విధేయత చూపించాలా, సువార్త అంటే విధేయత చూపించాలా, లేకపోతే ఇంకొకటైనా అలా ఏదైనాను ఏం చూపించాలి మనం? విధేయతలోని ఆశీర్వాదం. ఆ గొర్రె విధేయత చూపిస్తుంది, కాపరి స్వరం వింటూ ఉంది. అనగా ఆరుదిగా యెరూషలేం ఆ కుంభములో కుండా ఆరుదిగా వెళ్తూ ఉంది. రెండవది ఏంటి చెప్పండి? వెంబడించుట. ఎప్పుడు వెంబడిస్తాము? స్వరం విన్నప్పుడే. నువ్వు లోబడితేనే కదా నా ఇంటి వచ్చేది. నేను పిలిచినాను వాళ్ళ దగ్గరకని, ఎస్ అంటే నా పక్కన ఉంటావు. ఉదాహరణకు ఎస్ అనకపోతే అలాగా మనం ప్రభుని ఏం చేయాలా? వెంబడించాల. పిల్లరా, ఒక్క మాట చెప్తాను. కొన్నిసార్లు వెంబడించడంలో మనము సరిగా వెంబడించలేం. మొదటి సమూయేలు గ్రంథం 15:13 సౌలు సరిగా అనుసరించలా, వెంబడించలా. చదవండి త్వరగా. అది నాది కాదు. నాన్న ఓ మాట చూడండి, అక్కడ సమూయేలులో 15 అధ్యాయంలో ఉంటుంది. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. రండి 10వ వచనమా 11వ వచనం, క్షమించండి 11. సౌలు నన్ను అనుసరింపక అంటే వెనక తీసాడంటే నన్ను వెంబడించలేదు. నన్ను అనగా అనుసరింపక వెనుక ఎస్ ఏం చేశాడంటే ఆజ్ఞలను అది ఎప్పుడు గైకొనలే చెప్పాలి మీరే. అనుసరింపక ఇంకొక మాట వెనుక అది. ఏమి మందిరములే, ఏం ప్రార్థనలే, ఏమి ఇంకా దేవుళ్ళే. కొన్నిసార్లు శ్రమలు భయంకరంగా వస్తాయి. మనం చెప్పినాడు అన్న పీటర్ క్లెవిన్ అన్న, సంఘంలో ఆయన పెద్ద మామూలుగా ఈసీఎల్ సంథింగ్ బల్లందించేటప్పుడు ఒక ఆయన అన్నాడంట, నువ్వు యోగ్యుడు కాదు, నువ్వు కూర్చో అని బల్ల తీసేసినారంట. అప్పుడు ఇంకా ఆయనకి ఎంత బాధ అంటే, ఎందుకు నన్ను ఇలాగని. ఆ తర్వాత దేవుడు లేడుక, ఇంక ఏం అవసరం లేదు, ఇక చచ్చిపోదామని రైల్వే స్టేషన్కి పోయాడంట. ఆయన పడుకున్నాడంట ట్రాక్ మీద. 45 నిమిషాలు ఏం రాలేదంట ట్రైన్లు. చూడండి, మనం తట్టుకోలేము. మందిరంలో కూడా ఒక చిన్న పరిచర్య కాడ, చిన్న పని కాడ, లేదంటే ఇంకో దాని దగ్గర వాస్తవంగా మన యొక్క సావాసం ఏంటంటే ఇస్తేనే చేయాల. సేవకుడు చెప్తే, పెద్దలు చెప్తే చేయాలి అంటే చెప్పేది. దానికి ఇంక నేను దేవుడు ఎక్కడ ఉన్నాడు,
ఎందుకు ఇలా చేశాడని చనిపోవాలనుకుంటే మరలా వచ్చినాక వాళ్ళ భార్య ఏంది ఇలా ఉన్నావని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడి చెప్పినాక దేవుడు ఆర్థిక ప్రియులారా మనల్ని వాడుకునేదానికి కొన్నిసార్లు నలుస్తాడు, కొన్నిసార్లు రకరకాలుగా తీసుకెళ్తాడు. వాటిల్లో మనం నిలబడి ఉండాలి, వాటిల్లో నిలిచి ఉండాలి. కానీ దేవుని మీద, మందిరం మీద, లేకుంటే సావుకుల మీద, లేకుంటే పెద్దల మీద, దేని మీద మనం అలిగిన ఉపయోగము ఉండదు. నేను చెప్పేది ఏదో ఉద్దేశం చెప్తూ సందర్భాన్ని బట్టి మనం వెనుక తీయకూడదు. ఎన్ని శ్రమలైనా మనం వీటి కోసం రక్షించబడలేదు. ఏటికి? ఈ పరిచర్యల కోసం కాదు రక్షించబడింది, చెప్పాలా, పరలోకంలో ఉండడానికి రక్షించబడ్డాం. ఇస్తే మనం హ్యాపీగా చేయొచ్చు, లేకపోతే దేవుని వాక్యం వినడం అది గొప్ప భాగ్యము. కాబట్టి ప్రియులారా, సౌలు ఏం చేశాడు చెప్పండి? వెనుకకు. అది ఈ రోజున ఎన్ని పర్యాయములు ప్రభుని వెంబడించకుండా, అనగా ప్రభు మార్గాలు నడవకుండా ప్రభుని దుఃఖపెట్టి బాధ పెట్టిన దినాలు లేవు. గొర్రెపిల్ల అనుభవం నీలో నాలో అనగా సరైన విధానములు ఉందా? గొర్రెపిల్ల చెబుతుంది, ఆ గుమ్మం నేర్పిస్తున్న పాఠం ఒకటి, నేను కాపరి స్వరం వింటున్నాను. రెండోదా కాపరను వెంబడిస్తున్నా. ఎబ్రీ 10:38, నువ్వు వెనక తీస్తే దేవునికి దుఃఖమే. నువ్వు అనగా ప్రభు సన్నిధిలోకి అనగా ఏమాత్రం వెనక అంజవేదు. ఈ ఇంటిలో నీకు ఆశీర్వాదం, ఆదరణ, దీవెనలు ఉన్నాయి. ఆ మాట చదవండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు, ఎస్, కానీ వెనుక తీసినలా నా ఆత్మకేముండదు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవునికి ఏం కలుగుతుందో చెప్పాలా? దుఃఖము కలుగుతుంది. మన జీవితాల్లో ఎలా వెంబడిస్తున్నాం? ఆనోకని పిలిస్తే ఆనోక్ ఏం చేసేవాడంట? పరిగెత్తేవాడు, ప్రభువుని వెంబడించినవాడు, ప్రభు మార్గములో నడిచినవాడు. ఈ రోజున మన జీవితంలో కూడా అలా ఉండాలి. ఒక్క మాట చదువుదాం. మత్తయి సువార్త 19:27 28 చదివి బలలో పాలు పొందాం. చదవండి. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి వెంబడించితిమి కనుక మాకేం దొరుకునని ఆయన్ను యేసు వారితో ఎట్లెన్నో పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద కూర్చుండి ఆ తీర్పు దేవుడు అంత అధికారాన్ని ప్రభువు ఇస్తాడు. మనం ఆయన వెంబడిస్తూ ఉంటే చాలు, ఆయన ఆ రీతిగా నిన్ను దీవించి బలపరిచి ఆశీర్వదిస్తాడు. 1 తిమోతి 5:15 గుర్తుపెట్టుకోండి. సాతానును వెంబడించిన వారు ఉన్నారు. 1 తిమోతి 5:15 చూడండి. 1 తిమోతి 5:15 1 తిమోతి 5:15 చదవండి. తొలగిపోయి ఎవరని? సాతానును. ఈ రోజున మనకు మనమే పరీక్షించుకోవాలా. మనకు పరీక్షించుకోమంటే మనం ఏం చేస్తామంటే తెలివితో వాళ్ళ నీళ్ళని పరీక్షిస్తుంటాం అన్నమాట. మనలో ఆపటుండే మనం అసలు వాళ్ళ దగ్గరకు పోయేటప్పుడు అసలు మనం ఒప్పుకోవాలా, ప్రభా దౌర్భాగ్యుణ్ణి, నిజమే ప్రభా, నేను అనగా ఆ స్వరమిని ఈ స్వరమిని పాడైపోయాను ప్రభాని మనసులో మనకు మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ప్రభా వెంబడించడంలో తప్పిపోయానయ్యా, ప్రార్థనలో తప్పిపోయా, మంగళవారం తప్పిపోయా, బుధవారం తప్పిపోయా, గురువారం తప్పిపోయా, ఆదివారం తప్పిపోతున్నాను అయ్యా, నన్ను కనికరించు. ఇక నుంచి నేను నమ్మకంగా వెంబడిస్తా. ఈ గొర్రెల గుమ్ము నేర్పించే పాఠం కాపరిని. ఈ అనుభవాల్లో ఈ 2 చాలు మనకి, ఇంకా 5 ఉన్నాయి. ఒక్కొక్క వారం చెప్తాను. పిల్లరా, ఇలాగ మనం వెంబడించడంలో మనం వెనుక తీయకుండా ప్రభు కొరకు ఏం చేయాలి? ముందుకు సాగుదాం. మోకరించండి. ప్రార్థన. ఈ మాటలు మనం అనగా సరి చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన. మనకు మనమే సరి చేసుకొని ప్రభా నా జీవితంలో ఎలా ఉన్నానని ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం.